ఇక అరుణాచలం అయితే వచ్చినాము. చూస్తున్నాం కదా, మొదటి శిఖరం అనుకుంటా అంటారు. మొదటి శిఖరం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళినాక మేమైతే అందరం ఒక గ్రూప్ ఫోటో, సింగిల్ ఫోటోలు కూడా తినాం. ఫోటోలు ఆ బ్యాక్గ్రౌండ్ మస్తు ఉన్నాయి. వెంకల కొండలు, ఆ గుడి గోపురానికి మామూలు అసలు. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ అయితే ఒక కర్పూరాన్ని వెలిగించి అయితే మనం స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. కర్పూరాన్ని వెలిగించడానికి వెళ్తున్నాము. కర్పూరం వెలిగించడం అయిపోయింది. ఇక రోడ్డు పక్క నుంచి ఒక సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. మేమైతే వెళ్తున్న దారిలో మధ్యలో ఒక 10-15 గుళ్ళు అయితే ఉంటాయి. 8 లింగాలతో పాటు మధ్యలో ఒక్కొక్క గుడి అయితే ఉంటుంది. అలా వెళ్తున్న కొద్దికి మొత్తం 14 కిలోమీటర్లు. అసలు అంత సామాన్యంగా అయితే ఎవరు నడవలేరు. ఏదో మేమైతే నడిచినాం. పోతూనే ఉండాలి. ఎవరి కోసం ఆగకూడదు. మనమైతే వెరీ ఇంట్రెస్ట్ సురుసులు ఇదంతా మేమే 5 మంది పోయినాం. ఇంతమందా? మొత్తం ఎండుకోయారు. ఇక్కడ కొత్త గుడి కడుతున్నట్టు, అది కూడా ఓపెనింగ్ చేస్తారేమో. ఇప్పుడు ముందు నుంచి మనం లెఫ్ట్ సైడ్కు మళ్ళీ పోవాలి. అలాంటి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ అంత ముందులో ఒక వాయులింగం అయితే ఉంటుంది. వెళ్తుంటే మధ్యలో ఒక గోపురం అయితే కనిపించింది. ఆ గోపురంలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ వచ్చినాం. వెళ్తుంటే అలా బాటలో ఇంకో గోపురం కనిపించింది, సుబ్రహ్మణ్య స్వామి గోపురం. లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. లోపల సుబ్రహ్మణ్య స్వామి చేతిలో తన ఆయుధం పట్టుకొని అయితే ఉంటాడు. దర్శనం అయిపోయింది, వచ్చేసినాం. బయటకు వచ్చి మెల్లగా ముందుకు వెళ్తున్నాం. ముందు వచ్చేది అగ్నిలింగం ఉంటుంది. ఇక్కడ అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్కి ఉంటే అగ్నిలింగం ఒకటి మాత్రమే రైట్ సైడ్కి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగో మ్యాప్. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంట, తిరువనమలైలో. చూస్తున్నారు, ఇది ఒకటే రైట్ సైడ్కి ఉంటుంది ఈ లింగం ఒకటి. ఇక టిఫిన్కి అయితే పోయినాం. టిఫిన్కి వస్తే అక్కడ తమిళనాడు అంటే అది మొత్తం టిఫిన్ అలా ఉంటుంది. మొత్తం అరిటాకులనే ఒక ఇడ్లీ వడ అయితే వేసుకున్నాం. తిన్నాక ఇట్లా రోజు అయితే వేసినాం. అయిపోయినాక మళ్ళీ మేము ఒక టీ అయితే తాగినాం. ఇక అగ్నిలింగాన్ని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇందాక అయిపోయినా కదా, ఈ అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్ ఉంటుంది. అన్ని లింగాలు అన్నీ లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటాయి. ఇదే ఎంట్రన్స్. అగ్నిలింగం లోపలనే ఉంటుంది. అగ్నిలింగం వద్ద మావాడైతే ఒక కరంగలి మాల అయితే తీసుకున్నాడు. ఇక్కడ డిస్ట్రిక్ట్ పోవడానికి నిమ్మకాయలతో, ఒక నిమ్మకాయతో మన కుడికాలతో తొక్కాలంట, ఒక నిమ్మకాయని త్రిశూలానికి కూర్చోాలంట. చూస్తున్నారు కదా, ఒక నిమ్మకాయని మన కుడికాలతో ఇలా తొక్కాలి. ఒక నిమ్మకాయని అదిగో అలా త్రిశూలానికి అయితే కూర్చి గుళ్ళోకి దేవునికి దర్శనం అయితే చేసుకోవాలి. ఆ దేవుని పేరు అయితే నాకైతే ఏం తెలియదు. చూస్తున్నా ఇదిగో ఇలా కూర్చేసేయాలి. గుళ్ళోకి పోయి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక బయటికి వచ్చినాక శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఇది కనిపించే. మేము కూడా అందులోకైతే పోయినాం. అందులో ఏముంటుందంటే, ముందుగా గిరి ప్రదక్షిణ అనేది ఆయన్నే స్టార్ట్ చేసినట. ఆయన గుర్తింపుగా ఆయనకు ఒక ఆశ్రమం అయితే కట్టారు. అందులో ఎంత సైలెంట్ ఉంటుందంటే అసలు ఎవ్వరు ఏం మాట్లాడారో, ఎంత సైలెంట్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సైలెంట్ అంటే మరీ ఎంత సైలెంట్ ఉంటుంది. అందరు ఇక్కడ జ్ఞానంలో ఉంటారు. ఇక్కడ మొత్తం ఫారెన్స్ ఎక్కువ మంది ఉంటారు. మనలో అయితే తక్కువ ఉంటారు. జ్ఞానంలో మొత్తం ఏమంటారు, ఫారెన్ కంట్రీ వాళ్ళే ఉంటారు. మనలు తక్కువ ఉంటారు ఇక్కడైతే. ఇంకా రెండవది యమలింగం కాడికి అయితే మనం బయలుదేరాలి. వెళ్తున్నాం. ఇంకా రెండవది యమలింగం.
అలా దారిలో వెళ్తుంటే మాకైతే ఒక పెద్ద మనిషి అయితే కనిపించిండు. ఆయన కలిసినందుకు ఏమంటారు మొత్తం పురాతన గురించి మొత్తం చెప్తుండు. ఈ ప్రదేశాలు ఎలా ఉండేవి ఇలా ఉండేవి. రమణ మహర్షి అనేవాడు ముందు గిరి ప్రదక్షిణ చేసింది అతడేనంట. ఆయన వల్లనే గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారు అని అతడైతే ఇక రెండవ లింగంకి అయితే వెళ్తున్నాం. యమలింగం చూస్తున్నా. ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళే మార్గంలో ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. యమలింగం గుడిలో అవుతున్నాం. దర్శనం అయితే అయిపోయింది. మెల్లగా బయటికి అయితే వెళ్తున్నాం. ఇక మూడవ లింగం నైరుతి లింగం. ఇక నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మావాడు నడిచిన అయితే అలసిపోయిండు. సానికి అలసిపోయిండు. చూస్తున్నారు కదా. మూడవ లింగం నైరుతి లింగానికి అయితే వచ్చినాం. నైరుతి లింగం బయట అయితే ఇట్లుంటుంది. గోపురాలు అవి బాగుంటాయి. దారి మధ్యలో మాకైతే జింకలు అయితే కనిపించినాయి. మాతో కొత్త గిరి ప్రదక్షిణ కలిసిన వ్యక్తి ఇతను. అతడు ఫోటోలు అడితే 2-3 ఫోటోలు అయితే దింపి ఆయన మొబైల్కి అయితే పంపించినాం. ఇక్కడ నిత్య అన్నదాన ప్రసాద క్షేత్రం అంట. ఎప్పుడు పోయినా అన్నదానం ఉంటుంది. ఇంకా పక్కనే ఒక గుడి అవుతుంది. ఆ గుడిలో కూడా ఒక దేవుడు అవుతున్నాడు. మనం పోతుంటే ప్రతి గుడి దగ్గర ఇలాంటి గుండాలు అయితే ఒకటొకటి అయితే ఉంటాయి. కానీ కొన్ని కనిపిస్తే కొన్ని కనిపించవు. మేము సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చినాం. దర్శనానికి అయితే పోయినాం. దర్శనం అయిపోయింది. ఇక మేము బయటకు అయితే ఇక వాయులింగం దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక ఆవుకైతే 6 కాళ్ళు ఉన్నాయి. తన భుజం మీద నుంచి ఒక 2 కాళ్ళు ఉన్నాయి. కింద ఒక 4 కాళ్ళు, మొత్తం 6 కాళ్ళు. ఇలాంటివి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తుంటే కామెంట్ చేసుకోండి. ఇక వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక వాయులింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నాం కదా. ప్రతి ఒక్క దగ్గర గుడి దగ్గర ఇలాంటి ఒక బోర్డులు అయితే ఉంటాయి. ఇక లింగం కాడికి అయితే వచ్చేసినాం. గుడి దగ్గరికి వచ్చేసినాం. గుళ్ళకి అయితే పోవాలి. వాయులింగం చూస్తున్నారా బయట ఎట్లుంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయి మేము కూడా మెల్లగా బయటకు వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడైనా సరే పోవాలనుకుంటే ఒక మార్నింగ్ టైంలో లేదా నైట్ టైంలోనే చేశారంట. కానీ మాకు తెలియక మేము మార్నింగ్ టైంలో వచ్చినాం. ఇదైతే ఇక తిరువణమలై అనేది ఇక కుబేర లింగానికి దర్శనానికి అయితే మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. వచ్చేసింది. ఇది కూడా ఇదే కుబేర లింగం చాలా పెద్దగా ఉంటుంది. స్పేస్ కూడా బయట చిన్న మిగతా లింగాలతో పోల్చుకుంటే ఈ గుడి చాలా పెద్దగా ఉంటుంది. ముందు కానీ వెనక కానీ బయట మొత్తం స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్పేస్. ఇదే చాలా పెద్ద గుడిలాగా అనిపిస్తుంది మనకైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటే మాత్రం. చూడండి ఎంత పెద్ద గుడి. మీరు మరి ఇక మోక్ష మార్గానికి అయితే వచ్చినాం. మోక్ష మార్గం నుంచి అందులో నుంచి బయటికి అయితే రావాలి. పబ్లిక్ కూడా మస్తు మందులు చూస్తున్నారు కదా. లోపలికి నుంచి అట్లా బయటకు వచ్చి ముందర ఉన్న నందిని ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళి రావాలి. అంతే. చెప్పడం మర్చిపోయినా, గిరి ప్రదక్షిణ రోజు మన కంట్రీ వాళ్ళ కంటే బయటి కంట్రీ వాళ్ళే ఎక్కువ చేస్తారంట. ఇక్కడ దాదాపు చాలామంది ఫారినర్సే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఫారినర్సే చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళే ఉంటారు. ముందే వాళ్ళు మనకంటే అప్డేటెడ్ కాబట్టి వాళ్ళు మొత్తం కాబట్టి మనం చనిపోయినప్పుడు ఏం తీసుకోం కాబట్టి ప్రశాంతత కోసం ఈ గుడి దగ్గరనే ఒక 10,000 మంది ఫారినర్స్ ఉంటున్నారని ఒక పెద్ద ఆయన అయితే మాతో పాటు అన్నాడు. అది నిజమే. ఫారినర్స్ చాలామంది కనిపిస్తారు మనకైతే అక్కడ. రోజు అక్కడ సైకిళ్ళ మీద చిన్న బైకుల పైన నడుచుకుంటా వాకింగ్ లాగా చాలామంది అయితే వెళ్తారు. చూస్తున్నది మా వాళ్ళు అయితే మా వాళ్ళే అయినా బయటకి వెళ్తుంటారు. ఇంకా ఈరోజు అయితే అమ్మవారికి ప్రత్యేకమైన రోజు ఏదో ఉన్నట్టుంది. ఈరోజు అంతా మొత్తం అయితే అలంకరణతో మొత్తం అందరూ మగవాళ్ళు కూడా చీరలు కట్టుకొని శివాలు అయితే నింపుతున్నారు. చూస్తున్నారా. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వెళ్తే గోపురం ఇది మొదటి గోపురం. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇట్లా మెల్ల నడుచుకుంటూ పోతాం గోపురం వస్తుంది. ఇదే నాకు తెలిసి ఇండియాలో అతిపెద్ద గోపురం అంటే ఇదే అంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో అది మనకైతే తెలియదు. చూస్తున్నా గోపురం. ఈ గోపురానికి చుట్టుముట్టు పెద్ద గోపురాలు 4 అయితే ఉంటాయి.
తూర్పు గోపురం, పడమర గోపురం, దక్షిణ గోపురం, ఉత్తర గోపురం అని 4 గోపురాలు అయితే మేమైతే ఇక తూర్పు గోపురం వద్దకైతే వెళ్తున్నాం. చూస్తున్నాం కదా, ఇది ఒక ఫోటో ఎంత పెద్ద ఉందో చూస్తే తెలుస్తుంది మనకైతే. ఇక లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే. ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. లోపల ఆ గోపురానికి చెక్కిన డిజైన్స్ అయితే మా వాడు ఒకడు లేట్ మెల్ల నడుచుకోసం అని చెప్పేసి వాని కోసం అయితే వెయిట్ చేస్తుంటే పైన చూస్తే పైన లోపల పక్క కూడా డిజైన్స్ అయితే వేసేసినాయి. అసలు ఎట్లా వేసిర్రా అని మస్తు పరిశ్రమ అయినా మేమైతే. చూస్తున్నాం కదా, లోపల అయితే ఇట్లా గుడిలో దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక మేము గుడి లోపల గుండం ఇది. ఈ గుండంలోనే మధుర మధుర మీనాక్షి అనే సాంగ్ అయితే తీసారు మహేష్ బాబు సినిమా. అది ఈ గుండం జూనింగ్ కూడా మస్తు ఉంది, నీట్గా ఉన్నాయి, బాగుంది. ఇంకా కొండ చూసారు కదా, వెంకలో ఉన్న కొండ, ఆ కొండ మొత్తం తిరిగి వచ్చినాం ఇప్పటిదాకా మేమైతే. గిరి ప్రదక్షిణ అంటే ఆ కొండ చుట్టుముట్టు తిరిగి రావడం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ నుంచి అసలు ఆ లొకేషన్ కూడా అసలు ఏముంటుంది, మామూలుగా ఉండదు. ఇలా దయ్యో మావన్ పని అయితే అయిపోయింది, ఎట్లా నడుస్తుంది చూడరు. ఇంట్లో అందులోనే బోర్ వేసి అందులోకి నీళ్ళు మళ్ళీ అందులోకే కొడుతుంది నీళ్ళు. ఏదో వస్తుంది వేరే నీళ్ళు దుంకుతున్నట్టు అనిపించాను. ఇంకా గుడి లోపల అయితే చూడండి అసలు మామూలుగా లేవు. నంది దేవుడు ముందర శివుడు అయితే ఉంటాడు. పైన గిన మొత్తం డిజైన్లు అయితే వేస్తారు, కానీ బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రమే డిజైన్స్ వేస్తారు అనుకుంటా. ఇప్పుడు డిజైన్స్ అయితే ఏం లేవు. మేమైతే 2-3 ఫోటోలు దిగినాం. చూస్తారు కదా, పైన మొత్తం డిజైన్లతోనే ఉండడానికి ప్లానింగ్, కానీ అది ఇప్పుడైతే ఏం చేయలేరు. ఇక మా దర్శనం అయిపోయింది, మేము ఒక 2-3 ఫోటోలు దిగినాం ఇక్కడ. ఇక అమ్మవారి టెంపుల్లోకి అయితే వచ్చినాం. శివాలయం పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది, అమ్మవారి టెంపుల్. చూస్తున్నారా, ఇంట్లో అయితే డెకరేషన్ బాగానే ఉంది. ఇప్పుడు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏంటో జరుగుతున్నట్టున్నాయి. చూసారు కదా, ఇంతకుముందు చూపించిన వీడియోలో కూడా ఇట్లా డిజైన్ రావాలి, అది ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఇట్లుంది. అమ్మవారి గుళ్ళ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే మస్తు ప్రశాంతంగా ఉంది. ఆ లైట్లు గిట్లు మొత్తం పురాతన కాలానికి చెందినవి అవి. అక్కడ ప్రతి ఒక్క స్తంభం దగ్గర కుంకుమ పెట్టుకోనికి అయితే ఉంటుంది. ఇక దర్శనం అయితే అయిపోయింది, ఇక ప్రసాదం తీసుకున్నాం మేమైతే. ఇది 2వ గోపురం. ఇక్కడ దీని పక్కపోటి ఇట్లా మేమైతే లోపలికి నుంచి బయటకి అయితే పోయినాం. చూస్తున్నారా, ఇదంతా బయట నుంచి అసలు ఏం చూసి అసలు వ్యూ మస్తు అనిపిస్తుంది. చూస్తారు కదా, గుండెం వెంకల గుడి, వెంకల కొండ, ఆ వ్యూ చూడండి అసలు ఏముంటుంది. ఇక 2-3 టక్ మనం ఒక 2 ఫోటోలు అయితే పట్టుకున్నాం. గుడి ముందరకైతే వచ్చినాం. ఈరోజు అమ్మవారి ప్రత్యేకం మీద ఉంది కాబట్టి ఇలా అందరూ ఈ గోపురం ముందర అయితే 2-3 ఫోటోలు అయితే దిగమని వచ్చినాం. ఎవరేమో సేమ్ టు సేమ్ ఫోటోకి పొజిషన్ అంటే దిగరు. చూస్తారు కదా, ఇక మా వాళ్ళు దిగుతారు. ఒకరు దిగరు అంటే ఇద్దరు ఒకటే ప్రేమలో దిగుతామని ఒకటే దాంట్లో దిగరు.